ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ ఇన్ఫో సైట్లో SA1 SA2 కి సంబంధించి హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ని ఎవరెవరు ఎంట్రీ చేయాలంటే అన్ని పాఠశాలల వారు విద్యార్థులకు సంబంధించి హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఎంట్రీ చేయాలంటే apstudentsinfo.ap.gov.in అనే సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అవ్వగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సర్వీస్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టడింగ్ క్లాస్, సెలెక్ట్ స్టూడెంట్, ఎగ్జామ్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ స్టడింగ్ క్లాస్ దగ్గర మనం ఏ తరగతికి అయితే పిల్లలకి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ని ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ దగ్గర 4వ తరగతిలో చదువుతున్నటువంటి పిల్లలందరి డీటెయిల్స్ ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏ పిల్లలకి అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ని మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లాడిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ టైప్ దగ్గర SA1 SA2 అని ఉంటుంది. SA1 కంప్లీట్ అయింది కనుక SA1 చేయాలి. తర్వాత SA2 కంప్లీట్ అయిన తర్వాత SA2 చేయాల్సి ఉంటుంది. SA1 కి SA2 కి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఎంట్రీ అనేది ఒకేలాగా ఉంటుంది కనుక ముందుగా SA1 ని సెలెక్ట్ చేసుకుందాం. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని ఉంటుంది. హాలిస్టిక్ ప్రోగ్రెస్ అనగా సంపూర్ణ పురోగతి. దీనికి సంబంధించి 21 వివిధ అంశాలతో విద్యార్థి పురోగతి 3 స్థాయిలు నమోదు చేయాలి. అంటే 3 స్థాయిలు అంటే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ దగ్గర ఎదురుగా ఉన్న దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్ట్రీమ్ అని ఉంటుంది, మౌంటైన్ ఉంటుంది, స్కై అని ఉంటుంది. ఇలా 3 స్థాయిలో ఉంటుంది. అంటే స్ట్రీమ్ అనగా స్టార్టింగ్ స్టేజ్ అనమాట, యావరేజ్ స్టూడెంట్. అలాగే మౌంటైన్ అనగా ఇంప్రూవ్ అవుతున్నారు, మధ్య స్థాయిలో ఉన్నారు అని అర్థం. తర్వాత స్కై అంటే 100% గా మెరుగుగా ఉన్నారని అర్థం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమింగ్ అంటే రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ దగ్గర స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ పిల్లోడు 35% మార్క్స్ కిందనే గెయిన్ చేసాడని అర్థం. అలాగే మౌంటైన్ అనుకోండి, మౌంటైన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 35 to 60 మధ్యలో, అంటే 35% 60 మధ్యలో పిల్లడి యొక్క మార్క్స్ అనేది గెయిన్ చేశారని అర్థం. ఇక్కడ స్కై అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 60 to 100%, అంటే పూర్తి స్థాయిలో పిల్లడి యొక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది మార్క్స్ అనేది సాధించాడని అర్థం. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి స్థాయిల్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి స్థాయిలు ఇలాగా 21 అంశాలు ఉంటుంది. 21 అంశాలకి ప్రతిదానికి కూడా మనం ఈ విధంగా స్థాయిలని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్థాయిలకి సంబంధించి ఒక PDF లింక్ ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పొందుపరిచి ఉంటాను. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రూబల్స్ ఫర్ ద క్లాసెస్ 1 to 10 దాకా ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ అనుకోండి, చూడండి ఫస్ట్ దాంట్లో రిటర్న్ ఎగ్జామ్స్ కి సంబంధించి స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్స్ లెస్ దెన్ 35%. మౌంటైన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ బిట్వీన్ 35 to 60%. అలాగే స్కై సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ ఇస్ 60% to 100%. ఈ విధంగా అంటే 21 వివిధ రకాలైనటువంటి అన్నింటినీ కూడా ఈ PDF లో పొందుపరచబడి ఉంటుంది. ఇవి మీరు PDF డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని దాన్ని ఎదురున పెట్టుకొని ఇందులోకి వచ్చినట్లయితే పిల్లోడు ఏ మార్క్స్ అయితే సాధించాడో దానికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఈ విధంగా ఈ పిల్లోడి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ ని 21 వివిధ అంశాల్లో విద్యార్థి పురోగతిని 3 స్థాయిల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసిన తర్వాత కిందన సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పిల్లోడి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేది ఎంట్రీ అవుతుంది. ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో SA1 కి సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని ఎంట్రీ చేయవచ్చు.
అలాగే SA2కి సంబంధించి SA2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత SA2కి సంబంధించి ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిల్లాడిని సెలెక్ట్ చేసుకొని SA2 ఎగ్జామ్ టైప్ దగ్గర SA2 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెర్మ్ 2 అలాగే యాన్యువల్ రిజల్ట్ అని ఉంటుంది. ఇక్కడ టెర్మ్ 2 దగ్గర SA2కి సంబంధించిన మార్క్స్ మాత్రమే, SA2కి సంబంధించిన స్టైల్ మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ రిజల్ట్ అన్న దగ్గర మాత్రం ఓవరాల్ గా ఈ సంవత్సరంలో సాధించుకున్న మార్క్స్ అన్నిటిని కలుపుకొని ఈ SA2 దగ్గర ఈ 3 స్థాయిల్లో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్థాయిలకు సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అది PDF లో లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏ పిల్లడికి ఎంత మార్క్స్ వచ్చిందో గెయిన్ చేశారో వాటికి సంబంధించి మనం ఎంట్రీ చేయాలంటే ఇక్కడ క్లుప్తంగా ఉంటుంది. ఇది ఒకసారి చూసుకొని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ SA2కి సంబంధించి కూడా ఈ 21 వివిధ అంశాల్లో విద్యార్థి పురోగతిని 3 స్థాయిల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసిన తర్వాత దీన్ని కూడా సబ్మిట్ చేసినట్లయితే ఇది కూడా ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ విద్యార్థికి మాత్రమే. ఈ విధంగా స్టూడెంట్స్ ఇన్ పోస్ట్ సైట్ లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ అనేది ప్రతి పిల్లోడికి 3 స్థాయిల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.